కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఆయన ఏమన్నారంటే మా పార్టీలో ఉన్న కమ్మ నాయకులకు కూడా ఇబ్బందులు గురి చేస్తారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నిజంగా వైసీపీ పార్టీలో ఉన్న కమ్మ నాయకులను కూడా ఇబ్బందికి గురి చేస్తారంటే ఏం చెప్తారు? పేర్లు చెప్పారు కొన్ని, వైజాగ్ ఎస్ఎంపీ సత్యాన గారని, మన నంబూరు శంకరరావు గారని, బొల్లా బ్రహ్మనాయుడు గారని, తలసిల్ రఘురామ్ గారని, నాని గారని, వంశీ గారని, అవినాష్ గారిని చాలా చెప్పారండి. నేను అనేది సరే, రాజకీయాల గురించి కుల రాజకీయాల గురించి ఒకప్పుడు మొదలుపెట్టింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక నేషనల్ ఎలక్షన్ కమిషన్, జాతీయ ఎలక్షన్ కమిషన్ ముందు నుంచి మాట్లాడింది ఆయనే కదండి. ఆయన వచ్చిన గణ్యమైన మార్పు తీసుకొచ్చిన నేను కూడా ఒకటి చెప్తున్నాను, ఏ కులం బట్టి ఒక కులంలో పుట్టినాడు, ఒక కులం ఒక పార్టీలో ఉండాలని దిక్కుమాలని నీచ నికృష్టమైన సిద్ధాంతం అండి. అబ్సల్యూట్ గా నేను వ్యతిరేకిస్తున్నాను దాన్ని. ఎక్కువ ఏదైనా సరే ఒక ఒక అద్భుతమైన మా మతానికి, మా ఆది సనాతన మతానికి ప్రత్యేక ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఏమనంటే మా కులాన్ని అన్నట్టే టైప్ అనేది చెప్తారు. ఆంధ్రప్రదేశ్ కోసం ఎలగాల్సిన సమయం కూడా అర్థం కాదు. టంగుటూరు ప్రకాశముద్దులు గారు ఎవరు, ఎందుకు పోరాడారు ఉత్తరాది అహంకారం, ఉత్తరాది నాయకుల అహంకారం మీద ఎన్ని గుర్తిస్తారు వీళ్ళు. ఇంకో బ్యాచ్ ఉన్నారు గౌర్నీయులు కళ్యాణ్ బాబు, సత్య పవర్ఫుల్ స్టార్. ఆయన స్పష్టంగా చెప్పారు నాకు కులం లేదు మతం లేదు. గట్టిగా మాట్లాడితే నేను రెండు కులం అంటే ఆ రోజు మీకు తెలిసి ఎంత అమానుషానికి గురి చేశారో, ఎంత అమానుషం గురైన కులం ఈ మన దేశంలో ఉన్న మనుషులని నిజంగా చెప్తాను కల్మషాన్ని తీసేసి ఒక అద్భుతమైన సేవా తత్పరత ఉన్న పెట్టాలి. అలాంటి కమ్యూనిటీ నేనే ఆ కమ్యూనిటీ అన్నారు. మళ్ళీ ఇంకో కులం ప్రకారం వేరే మాట్లాడింది. కానీ కొంతమంది ఆయన కులాన్ని పెట్టిందని, చంద్రబాబు నాయుడు గారు కులాన్ని పెట్టిందని, జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని పెట్టిందని, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కులాన్ని పెట్టిందని, కేసీఆర్ గారు కులాన్ని పెట్టిందని, అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ అదంటేనే ఒక ఆర్య సనాతనవాదాన్ని గౌరవించి ద్రావిడతో నీచులు అనుకునే బ్యాచ్ నాకు తెలియదు. కానీ ఆ బ్యాచ్ మా కులానికి డైరెక్ట్ గా మీకు అప్పుడున్నప్పుడు ఇందిరాగాంధీ గారు లేదా వాజ్పేయి గారు, ఇప్పుడేమో ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇది దిక్కుమాలిన సంతి, వ్యక్తిత్వం లేని దిక్కుమాలిన సంతి. ఒక కులాన్ని ఒక కులం మొత్తం ఒక చోట ఉండాలనే పద్ధతి కూడా సరికాదండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కూడా అంటే మీరు మాట్లాడవచ్చు వేరే సంగతి. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు వేరే చోట పని చేస్తే ఎరా నువ్వు ఏం పుట్టేవారని మాట్లాడే చెత్త దరిద్ర బ్యాచ్ ఉన్నట్టే. అలాగే చంద్రబాబు నాయుడు గారి దాంట్లో, అలాగే కళ్యాణ్ గారి దాంట్లో, దాన్ని చెందిన దాంట్లో ఎందుకంటే మదర్ బీసీ అని చెప్పారు. దట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ తప్పు ఉందండి, వైవిధ్యమైన జన ధృవాలు ఉంటాయి అయినా సరే. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఒక కులంలో చచ్చినట్టు వాళ్ళ దగ్గర బానిసగా పడి ఉండాలనే మనస్తత్వం దుర్మార్గమైన మనస్తత్వం. మీరు చాలా డీప్ డిస్కషన్ ఒక మతంలో ఉన్నందులో ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ పక్క ఉండాలి, ఇంకో మతంలో ఉన్నందులో మధ్యస్థ పార్టీ కాళ్ళ దగ్గర ఉండాలా? హైదరాబాద్ లో ఇలా జాతీయులైన మతాలు అనంత గోదావరి గంగా ప్రవాహాలాగా ప్రశ్నించే గొప్ప జీవన విధానం, తనలోని మొండమ్మకాలు వదిలించుకుంటే అభివృద్ధాలు కుడిచేసే హిందూ మతాన్ని ఒక పార్టీకో ఒక సంస్థకో ఇస్తున్నారా? ఈ జాతి హిందూ మతం అంటే ప్రపంచానికి అద్భుతమైన మతాన్ని, ఆధ్యాత్మిక చేసే మతాన్ని వాళ్ళు తీసుకొచ్చి మీరు ఒక విద్వేషం రెచ్చగొట్టే దాని ట్రై చేస్తారు కొంతమంది. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. హిందూ మతం దాన్ని తీసుకోకూడదు. అలాగే క్రిస్టియన్ ఒక క్షమ దయతో కూడిన ఒక మతాన్ని తీసుకొచ్చి ఒక విద్వేషాల కింద ఇంకో మతంలో ఉన్న దేవుళ్ళ మీద మాట్లాడతాం. వీళ్ళు గొప్పవాళ్ళ? ఉద్భవం శరణం గచ్చాని, సంఘం శరణం గచ్చాని ఒక అద్భుతాలు మన దేశానికి దాచింది. అంతకుముందు యజ్ఞాల్లో నరుకుని తినేవారు గోవుని అన్నింటినీ. గోధుని ఎలా వచ్చి తెలుసు. వాడు కాషాయం వేసుకున్న వాళ్ళు బౌద్ధులు అహింసను ప్రోత్సహించారు. వాళ్ళని క్యాల్కులేట్ చేసుకుని వాళ్ళని ఆస్పెక్ట్ చేసుకున్న వ్యాఖ్యలు ఒక ఆది సనాతన వాళ్ళు. మన దక్షిణాది ఈ మన హిందూ మతం బ్యాచ్ కాదు. అందువల్ల ఈ డెప్త్ డిస్కషన్ మీరు ఎక్కడి నుంచి వెళ్తాం, ఎక్కడికి వెళ్తున్నాం. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఒక కులంలో పుట్టిన వాళ్ళు, ఒక మతంలో పుట్టిన వాళ్ళు, పార్టీకో ఒక నాయకుడికో వాళ్ళ కింద చెప్పులుగా పడి ఉండాల్సిందే దుర్మార్గమైన వాళ్ళని దాన్ని ఖండితాం. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా సభలో మాట్లాడినా లేకపోతే ప్రెస్ మీట్ లో మాట్లాడినా కూడా ఖచ్చితంగా సినిమా చూపిస్తాం, బరాబర్ మేము వస్తాం, 2.0 చూపిస్తాం అని చెప్పేసి డెఫినెట్ గా ఆయన చూపిస్తారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించుకోవాలి.
ఇంతకు ముందు కాదు ఫేవరెట్ భాస్కర్ రెడ్డి గారు 2018 ఏం మాట్లాడారు చూసారు, ఎంప్లాయీస్ గురించి మేము వస్తే సినిమా చూపిస్తామని చూపించారు. సినిమా అయిపోయింది. సినిమా అప్పుడు చంద్రబాబు గారు చూపించాలనుకున్నారు, ఆ తర్వాత ఈయన వచ్చిన 35 సినిమా చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 70 సినిమా చూపిస్తున్నారు లోకేష్ గారు, కళ్యాణ్ బాబు గారు కలిసి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకే సినిమా చూపిస్తారు నాకు తెలియదు. అంటే వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ఉన్నాయి సినిమాలో. ధర్మం ధర్మచక్షిత వ్యవస్థ మీరు కాపాడిన వ్యవస్థ, మీ వ్యవస్థ మిమ్మల్ని కాపాడటానికి తప్ప ప్రతి వాళ్ళు అడ్డంగా వ్యవస్థను వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు టైంలో జరిగిన కక్షాది అమరావతి మీద కానీ మిగతా వాళ్ళ మీద కదా మేమేం చేశాం? మా మీద పోలీస్ ఆఫీసర్లతో కేసులు పెట్టించారు. మేమేం చేస్తాం? రాష్ట్ర కోసం మాట్లాడుతూ మమ్మల్ని స్టేషన్ చుట్టూ పిలిపించి వేధించారు. అందుకు చంద్రబాబు గారి టైంలో కేసులు దిగమని తెలిపారు కదా, పోలీసులు ఉత్తరాల పోలీసులు ఇచ్చి లేదా ఇంకోటి చేయించలేదు. ఎన్ని వీళ్ళు శాశ్వతంగా రాజ్యం అనుకుంటున్నారు. అందువల్ల ఒకటి మాత్రం చెప్తాను, వ్యవస్థను పాడు చేయమాకనే చెప్తాను. వాళ్ళు డెఫినెట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంత కష్టాలు కింద భావించాలనుకోవాలి. లేదా పొంగులేటి శ్రీనివాసరావు గారు అక్కడ దాంట్లో ఒక ఛానల్ జరిగిన మాట్లాడిన వ్యక్తి ఖచ్చితంగా తప్పు మాట్లాడి దుర్మార్గం మాట్లాడి ఎంత అతిశయంలో మాట్లాడినా అమలుగా పరిసర ప్రాంతాలు కూడా ఉన్నాయి. తర్వాత డాన్స్ కట్టుకుంటే యాక్ట్ చేశారు. కానీ అక్కడ పొంగులేటి శ్రీనివాసరావు గారు దాంట్లో ఆయన వన్ సైడ్ ఆయన ఉద్యోగం తీశారు, ఆయన వన్ సైడ్ వెళ్తున్నారు. ఆ పార్టీ ఛానల్ గా మారిపోయినప్పుడే వన్ సైడ్ వెళ్తున్నారు వేసాను. కానీ అనుచితంగా లేదా అసభ్య సంభాషణ ఆయన చర్చలో రాలేదు. ఆయన చేసుకొని ఎస్ ఆయన చేసింది అక్కడ వారించుకోవడం అంటే ఆయన చేసింది తప్పు. ఎస్ దాన్ని అరెస్ట్ చేసేస్తారా? అది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్సరెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదండి. బెదిరించి ఆ రోజు కోవిడ్ టైంలో కూడా అత్యంత భయంకర బెదిరింపులు చేశారు. జనసేన అధికారుల దగ్గర నుంచి మిగతా ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ పట్టాలు నేను నా దగ్గర ఎలా ఉందో తర్వాత ప్రశ్న చూపించుకోవాలి. పరిస్థితి వచ్చిందంటే ఆయన హేళన చేయడం లేని పరిస్థితి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అది మోడీ గారి తర్వాత సంగతి అది ఎవరు లేకుండా ఒక రాత్రి పూట 300 మంది పోలీసులు వచ్చి బస్సులో ఆయన పడుకుంటారండి. తీసుకొచ్చి ఓకే ఆయన వస్తాను రాత్రి 7 గంటల వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇంటరాగేట్ చేసి 11 గంటలు పడుకోమని చెప్పి మళ్ళీ 1 గంటన్నర లేపు తీసుకెళ్ళి మళ్ళీ 3వ రోజు అక్కడ ఏంటండి ఇది వ్యక్తిగత హింస కాదా? ప్లీజ్ కరెక్ట్ మీ. ప్లీజ్ కరెక్ట్ మీ. ఓకే, మంచి వారికి కాదంటున్నాను. అంటే వాళ్ళ మీద చర్య తీసుకోవద్దని అంటున్నారు. ఏజెంపులు వేరు, మీరు చట్ట ప్రకారం తీసుకునేది వేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓడిపోవడానికి కారణం మీరు ఏదైతే నవరత్నాలు ఉన్నాయో చాలా వరకు బాగానే చేశారు. వారి 1 or 2 అలాగే మంచి సచివాలయాలు పెట్టారు. అవినీతి లేకుండా బటన్స్ పెట్టారు. మీరు మైనస్ అయింది ఏంటంటే రాష్ట్ర భావితరాల కోసం అయిన కాన్స్పెక్టివ్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించడం, ప్రత్యేక హోదా విభజన హామీలో దృష్టి పక్కన పడేసి మోడీ గారికి దాసోహం అయిపోవడం ఇలాంటి అది జరిగింది. మీ పని నవరత్నాలు చేసుకుని సాధించుకుంటే కక్షాత్మక ఉండే మీరు అధ్యక్షంగా ఉండేవారు చాలా మంది. వాళ్ళ ప్రతిపక్షం మీద భయం వచ్చింది మీరంటే. వారి ఫ్రీ సెక్షన్స్ మీ దాంట్లో అందుకని సార్వజనికంగా 60% మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ మీరు కనుక ఎలాంటి లేకుండా ప్రజల్లో తిరిగి మాట్లాడి ఓదార్పు యాత్రలతోనే జీవితాన్ని కాకుండా దాంతోపాటు మిగతా సమస్యలు కూడా తీసుకుని హోదా విభజన హామీ మీద గట్టిగా మాట్లాడి ప్రాణం పోయిన నేను నిలబడతాను చూస్తే మీరు వచ్చి అది మరి అధికారంలో ఒకవేళ రావాలని కలిసి వస్తే మీకు కలిసి వస్తే మాకు కాదండి. ఎవరున్నా రాష్ట్రాలు ఎప్పుడు పోతున్నారని వాళ్ళ కాలం కలిసి వాళ్ళు ఇస్తుంటారు మీకు. కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం అయితే మిమ్మల్ని మళ్ళీ జనం భయపడతారు. మాస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఎంత సింపతి ఉంటుందో లాబడి సిటిజన్స్ ఎక్కువ అండి ఆంధ్రప్రదేశ్ లో. చట్టాన్ని గౌరవించే మధ్యతరగతి ప్రజలు చాలా ఎక్కువ. రెస్పెక్ట్ లాట్ అన్నమాట ఈ సొసైటీ. అందువల్ల వాళ్ళ దృష్టిలో మీరు వ్యతిరేకం అవుతారు. బయట కనబడితే ఆలోచించుకోమని చెప్పి ఇలాంటి ఒక దుష్ట చర్యల్ని మీ పార్టీలో ప్రోత్సహించవద్దని నిర్బంధంగా ఖండించమని చెప్పి అదే సమయంలో మిగతా కూడా చెప్పాను. పదే ఇది మాట్లాడతాల్సి వచ్చారు చేస్తుంటారు. 2019 ఇంకోటి కూడా చెప్తున్నాను. 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా మేము రాష్ట్రాంతా ఉద్యమం చేసాం. విద్యార్థి దీనిలో అన్ని చోట్ల 99% మీడియా అయింది. ఇది చేయకుండా అతిపక్షులు ఒక చెత్త సంస్కారం నేర్పలేని వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించలేదు. వాళ్ళు అసభ్య కూతురు కూర్చే వాళ్ళ గురించి మాట్లాడు. అందువల్ల మేము మాత్రం ఉద్యమం చేస్తా ఉన్నాం. ఏ రోజు ఆపలేదు. గత గోదావరి పోలవరం మీద తిరుపతిలో, విశాఖపట్నంలో, విజయవాడ, గుంటూరులో కూడా సమాచారం పెట్టాం. గత నెల ముందు నెల కూడా బడ్జెట్ వచ్చిన దానికి అదే తిరుగుతా ఉన్నాం. దయచేసి గమనించమని చెప్పి రాష్ట్ర ముఖ్యాంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇలాంటి దుర్మార్గ స్థితులు ఏ పార్టీ అయినా సరే దయచేసి కేంద్రీకరించొద్దు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరో చూడండి వీళ్ళ మీద దెబ్బలాడుకుంటే రావణ కష్టం ఎన్నుకుంటారు. రేపు పొద్దున్న మీరు అర్జున్ రాజేసి రాజకీయ నాయకులారా
లేదా మోడీ గారికి తల ఉంచి డూడు బస్సులుగా ఉండి రాష్ట్రానికి హక్కులు రాకుండా చేసి ఎవరినేం చూడాలి. నేను మాట్లాడడానికి అనుమతికి బాధపడదు, ఉత్తరవాద జనతా పార్టీ చాలా బాధపడదు. అందువల్ల నేను రెస్పెక్ట్ చేయను. నేను రాజకీయ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ కళ్యాణ్ గారిని, గవర్నమెంట్ ఎం శ్రీనివాసరావు గారిని, గవర్నమెంట్ రామకృష్ణ గారిని, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న జైలు లక్ష్మణ్ గారిని అందరినీ గౌరవిస్తాను వ్యక్తిగతంగా. కానీ దయచేసి వాళ్ళ రాష్ట్ర హక్కుల కోసం నిలబడండి. ఇలాంటి ఒక హింసాయుత చర్యలకు పాల్పడి ఎలాంటి సంఘటనకి మనకు అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు తావు ఇవ్వకూడదని చెప్పి మై హంబుల్